అందరికీ నమస్కారం. మాధవ మామవ ఇది బాలమురళి గారి రచన. భవప్రియ రాగం. భవప్రియ రాగం 44వ మేళకత్త ఆది తాళం. తర్వాత ఏంటంటే 8వ మేళకత్త హనుమతోడికి 36 రాగాలు కలిపితే 44 రాగం వస్తుంది. 36 రాగాలు అంటే జస్ట్ ఏంటంటే మధ్యమం తప్ప మిగతా స్వరస్థానాలన్నీ కూడా హనుమతోడిలోని భవప్రియలోని కూడా సేమ్ స్వరస్థానం ఎక్సెప్ట్ మధ్యమం. హనుమతోడిలో శుద్ధ మధ్యమం వస్తుంది, ఇక్కడ ప్రతి మధ్యమం వస్తుంది. అయితే స్కేల్ మార్చి రాశాను నేను, అంటే పెద్దవాళ్ళు పాడిన దానికి రాశాను అనమాట ఎగ్జాక్ట్గాను. అందుకని ఏంటంటే అది నాకు స్కేల్ మార్చడం వల్ల 22 రాగం మార్చలేదు. మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. 22nd మేళకత్త కరహరిప్రియలో స్వరస్థానాలు వస్తాయి చాలా వరకు కూడా. ఒక చోట మాత్రం 1-2 చోట్ల శుద్ధ దైవతం వేస్తాను. అందుకని 20వ మేళకత్త నడభైరవి అవుతుంది. పల్లవి చెప్తాను ఇప్పుడు ఎలా వస్తుంది. మాధవ మామవ రెగమగ మపామగరి మందర రీ గమగరి నగధర గరిసని రీ రీ. మిగతాదంతా కూడా సేమ్ అలాగే వచ్చి మామవ దగ్గర రెండో సంగతి రెగమపామ గరి మరకత మణినిభ రిమాగరి. అంటే రీ నుంచి రీకి జారితే అదే అంటే రీ టు రీ అంటే రెండోసారి రీ మీటి మాకు వెళ్ళాలన్నమాట. రిమాగరి గరిగ సనిరి అన్నమాట. రిగమప పమప మగమ సురిచిర సుందర మాధవ మామ. ఇది పల్లవి అన్నమాట. అంటే స్లైడింగ్ అంటే అందం వస్తుంది అంత. అంటే తర్వాత శృతి ఏంటంటే ఎఫ్ శృతి, అంటే వేణులో ఎఫ్ శృతికి అంటే 4 రాశారు, దానికి రాశారు 4. తర్వాత అంటే నెట్లోని గోధన అని ఇచ్చారు, కానీ పాడేటప్పుడు వింటే గోధన పరిపాలనశీల అని ఉన్నది. రిగ మమగ మపపాప మపామ పమ మగ గరి గోధన పరిపాలనశీల అని. పరిపాలనశీల అనేది మళ్ళీ రెండో సంగతి వస్తుంది. గమపాదప గమ గమమప పదప మగరి పరిపాలనశీల అన్నదానికి రెండో సంగతి. నెక్స్ట్ ఉరగోధర పదనీదప శయనార వింద గమ మగమ పారి మపపద గరి శయనార వింద నయన అన్నమాట. నయనాకి మపపద గరి. ఇక్కడ శుద్ధదైవతం వేస్తాడు. మాధవ మామవ అన్నమాట. సో అక్కడికి అనుపల్లవి కంప్లీట్ అయింది. చరణం నాదమధు వినోద రిగమగరి రీని రీరి రిరిరీని నిధని మధుసూదన. తర్వాత వాదిత మురళి గారిని నిరిని మృదు సంగీత దదనీరీరి. ఇక్కడ కూడా శుద్ధదైవతం వస్తుంది. సో అంటే ఇది ఇక్కడ నటభైరవి స్వరస్థానాలు వస్తాయి. మిగతా అంతా కూడా కరహరిప్రియ స్వరస్థానాలు వస్తాయి. నెక్స్ట్ యాదవ కుల రిగమప మగమ పావనాకారణ పామగమ పాగమ పమగరి కారణ ఇక్కడ ఆకారం అన్నమాట. పదని దాప మమాధార ఇక్కడ రాగం పేరు వస్తుంది. పమగామప భవప్రియ భవప్రియ. గమపదప మగ మపమ గరి సహోదర, దానికి సాహిత్య సహోదర అని. చాలా బాగుంది. ఇందులో భవప్రియ రాగంలో 3 కూడా చాలా పాపులర్ అన్నమాట కృతీస్. ఆ 3లో ఇదొకటి. ఇది బాలమురళి గారి రచన, ఆది తాళం. సో దీనికి రాశారు. మిగతా 2 కూడా చాలా బాగుంటాయి, మంచి సాంగ్స్, మంచి కృతీస్. ఈ రకంగా వస్తుంది. అంటే నేను ఇదివరకు భవానీ రాగం భవప్రియ జన్యానికి భవానీ రాగంలో చాలా రాశాను పాటలు, బట్ ఇదే ఫస్ట్ టైం. భవప్రియ రాగానికి రాయడం ఇదే ఫస్ట్ టైం. థ్యాంక్ యూ.